రాష్ట్రానికి ప్రయోజనాలు చేకూర్చే విధంగా బడ్జెట్లో నిధులు కేటాయించామని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఢిల్లీలో నిర్మలా సీతారామన్తో జరిగే ప్రీ బడ్జెట్ సమావేశానికి భట్టి విక్రమార్క హాజరు కానున్నారు. విద్య, వైద్యం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల వంటి వాటిని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని వివరించారు. రాష్ట్ర ప్రయోజనాలు విస్తృతంగా విద్య, వైద్యం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటికి సంబంధించి అనేక అంశాలని ఇందులో పొందుపరిచాం. అవి అడగాలనేటువంటి ఆలోచనలో ఉన్నాం. విద్యకు సంబంధించి ఉదాహరణకి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, హాస్పిటల్కి సంబంధించి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ సామాన్యులు కూడా అందుబాటులో తెచ్చేటువంటి అంశాలకు సంబంధించి కానీ, మూసీ రిజర్వేషన్ గురించి కానీ, లేకపోతే RRR రీజనల్ రింగ్ రోడ్డు సంబంధించి కానీ, రేడియల్ రోడ్స్ గురించి కానీ, మెట్రో రైల్ గురించి కానీ, లేకపోతే మనం అందరం ఈ మధ్య మాట్లాడుకుంటున్నటువంటి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ సంబంధించిన అంశాలు కానీ, ఇత్యాది అనేక అంశాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని రావడం కోసం మేము తయారై వచ్చాం. తప్పనిసరిగా వారి దృష్టికి తీసుకొని వస్తాం.